ఇప్పుడు పాండవులు బయలుదేరారు ద్రౌపదీదేవితో కలిసి. 5గురు బయలుదేరి నడిచి వెడుతుంటే ఆ కుంతీదేవి ఏడిచినటువంటి ఏడుపు చూశాడు భీముడు. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శిరము తన్నుమాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమానువాడగడగి. ఇంతమంది బాధపడడానికి కారణమైనటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతానని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేశాను. తొడలు విరగొట్టడం కాదు, తొడలు విరగొట్టి కింద పడగొట్టి నేల మీద పడిపోయిన దుర్యోధనుడి యొక్క తలని నా కాల్తో తంతాను. ఇప్పుడు కొత్త ప్రతిజ్ఞ చేస్తున్నాను. దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు దోషిళ్లతో తీసి తాగుతాను అని ఆస్వాదింతును గ్రకృతిని అని మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞని అధికంగా చేసి భీమసేనుడు బయలుదేరాడు. అర్జునుడు కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారిశేషము పతత్రివ్రాతము త్రావునయ్యని నాతోడ 4వ శతాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మర్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. నేను గాంధీవం పట్టుకుని అక్షయబాణ తూణీరంలోంచి సవ్యసాచినై ఏ చేత్తో బాణం సంధించి వేస్తున్నానో తెలియనంత వేగంగా గాంధీవమునకు సంధించి బాణ పరంపర విడిచిపెడుతుంటే కర్ణాది మహావీరులందరూ 14 సంవత్సరముల తర్వాత జరిగేట 14వ సంవత్సరమునందంటే 12 అరణ్యవాసం 1 అజ్ఞాతవాసం అయిపోగానే 14వ ఏట జరిగేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో నా బాణములు తాగినంత నెత్తురు తాగగా మిగిలిన నెత్తుటిని గద్దలు రాబందులు కురుక్షేత్ర రణభూమిలో తాగితే కర్ణాది శత్రువీరులందరినీ కూడా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు ఇసక చల్లుతూ బయలుదేరాడు. నకులుడు సహదేవుడు మాయాజ్యూతంబున నిర్జేయులుగా మమ్ము ఇట్లు చేసిన కలు అన్యాయపరు శకుని అస్మచ్ఛాయక జితహస్తు చేసి చంపుదు మాజిన్. మేము యుద్ధంలో మమ్మల్ని అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి మోసపూరితమైనటువంటి ఈ జూదక్రీడలో ఓడించినటువంటి దుర్మార్గుడైనటువంటి శకునిని మా ఖడ్గముల చేత యుద్ధంలో సంహరిస్తామని ప్రతిజ్ఞ చేసి నకుల సహదేవులు బయలుదేరారు. అలా బయలుదేరుతుంటే ఆ పాండవులు అంతఃపురం దాటి బయటికి వెళ్ళగానే విదురుని యొక్క అంతఃపురంలో బ్రహ్మాండమైనటువంటి దుశ్శకునములు గోచరించాయి. ధృతరాష్ట్ర విభుని మందిరమున అరచుచు బరచ గోమాయవుల్ పట్టపగల అప్రతక్షణముగా నెయ్య నుల్కాపాత అపమేఘమయ్యున్న అంబరమున విద్యుత్సహస్రముల్ విలసిల్లే మరి రాహు పర్వంబుగాకయ భానుపట్టే భూకంపమయ్యనప్పుడు సభాంతరమున నరులెల్ల వినుచుండ నారతుండు పలికనద్భుతముగా 14వ ఏడు భారతాజీయగు అపార వీరులైన పాండవులు జయం పొందుదురు భీమ అఘవ సుతుల విక్రమమునననుచు. ఆ ధృతరాష్ట్రుని యొక్క మందిరంలో నక్కలు ప్రవేశించి పడక గదిలో పూజా గదిలో ప్రవేశించి పెద్దగా అరుపులరిచాయి. అప్రదక్షిణంగా అకస్మాత్తుగా పైనుంచి ఉల్కలు జారి భూమి మీద పడ్డాయి. ఆకాశంలో నిర్మలంగా ఉన్నటువంటి చోట నిష్కారణంగా తోకచుక్కలు కనబడ్డాయి. పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి. అకారణంగా గ్రహణ సమయం కాకపోయినా రాహు బయలుదేరి వచ్చి సూర్యుడిని పట్టుకున్నాడు. ఒక్కసారి భూమి అంతా కంపించింది. సభయందుండేటటువంటి సభాసదులందరూ వింటుండగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చి సంతోషంతో కేరింతలు కొడుతూ 14వ సంవత్సరమునందు కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవిస్తుంది. అందులో అర్జునుని యొక్క భీమసేనుని యొక్క పరాక్రమం చేత ధార్తరాష్ట్రులందరూ కూడా ఈల్గుతారు. వీళ్ళందరూ సంహరింపబడతారు, పాండవులు జయిస్తారని పెద్దగా అరుస్తూ ప్రకటన చేశాడు. విన్నాడు ధృతరాష్ట్రుడు, హడిలిపోయాడు. అవతల పాండవులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అలా బయలుదేరి వెళ్ళిపోతుంటే వీరులకు పాండుసుతులు మహారణ్య నివాస నిరతులయి ధరణీ బృందారక సహస్రారములతో సారమతుల్ సనిరి నిత్య సత్యవ్రతులైనటువంటి పాండవులు బ్రాహ్మణ సమూహములతో కలిసి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధౌమ్యుడు ద్రౌపదీదేవి అనుగమిస్తుండగా వాళ్ళు బయలుదేరి అరణ్యవాసానికి వెడుతున్నారు. అలా వెడుతున్నటువంటి సమయంలో ఆ విదురుడిని పిలిచి ధృతరాష్ట్రుడు అడిగాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వెడుతున్నప్పుడు ఏం మాట్లాడారో నాకు చెప్పని అడిగాడు. విదురుడు అన్నాడు, వదన సరోజంబు వస్త్రాంతమున గప్పికొని ఏగి ధర్మనందనుండు మరియు భీమ బాహుబల 2 పెద్దలుగా జయిచి ఘనసత్తుడు అమ్మరుత్తనయ తనయుడరిగే ఇసుము చల్లుచు అమరేంద్ర పుత్రుడు ఓయే
భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు సనియే మానక లజ్జ చేసి యథోవక్త్రుండై సహదేవుడరిగే వివృత కేశభారము వ్రేలంగ ద్రౌపదిననియే అనియే రౌద్ర యామ్య సామగాన ముఖరితాస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగి సకల జనుల చోక జలదిదేలా. వాళ్ళు వెళ్ళినటువంటి క్రమాన్ని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళేటప్పుడు తన ముఖం ఎవ్వరికీ కనపడకుండా బట్ట ముఖానికి కప్పుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎందుచేత? ధర్మరాజు గారు సిగ్గుతో ముఖానికి కప్పుకున్నవాడు కాదు. ధర్మరాజు గారు అటువంటి అవమానాన్ని పొంది వెడుతుండగా ఆయన ముఖంలో అవమానము బాధ జాడ కనపడితే ఆ రాజ్యము నశించిపోతుంది. అందుకని ముఖాన బట్ట కప్పుకొని జనక్షయం కాకూడదని, ఆ హస్తినాపురవాసులకి శుభం కలగాలని ముఖానికి బట్ట కప్పుకొని వెళ్ళాడు ధర్మరాజు. వాళ్ళు బాధ వ్యక్తమైతేనే చంపగలరు, అంతటి మహానుభావులయ్యా. మరియు భీమసేనుడు 2 చేతులు ఇలా బాగా చాపి కాళ్ళు వెడల్పుగా వేస్తూ నడిచి వెళ్ళాడు. అమ్మయ్యా, అవకాశం చిక్కింది, 13 ఏళ్ళు నడిచిపోతాయి. ఈ 2 చేతులతోటి దుశ్శాసనుడి గుండెలు చీల్చేస్తా, దుర్యోధనుడి తొడలు విరిచేస్తా అన్న ఆనందంతో రౌద్రమైనటువంటి ముఖంతో 2 చేతులు బాగా చాపి వెడుతున్నాడు. అర్జునుడు వెడుతూ మధ్యలో గుప్పెళ్లతో ఇసక తీసి చల్లుతున్నాడు. ఈ ఇసక చల్లినప్పుడు ఎలా పడుతోందో అలా 13 సంవత్సరముల తర్వాత 14వ సంవత్సరమునందు నేను విడిచిపెట్టేటటువంటి బాణ పరంపర శత్రురాజుల్ని అలా నశింపచేస్తుందని సూచించడానికి చల్లాడు. నకులుడు ఒంటి నిండా ఇసక పూసుకుని బయలుదేరాడు. నకులుడు మహాసుందరుడు. 5గురిలో పాండవులలో పరమ సుందరుడు నకులుడు. ఆ నకులుని యొక్క అందం సాటిలేనిది. సాటిలేని అందం కలిగిన నకులుడు బాధతో నారచీర కట్టుకుని వెడుతుంటే చూడలేక జనులు స్పృహ తప్పిపోతారేమోనని తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ఒంటికి మట్టి రాసుకున్నాడు నకులుడు. అలా నకులుడు వెడుతున్నాడు. మహానుభావుడైనటువంటి సహదేవుడు తల బాగా కిందకి వంచి పైకెత్తకుండా వెడుతున్నాడు. ఎందుచేస్తా? ఎప్పుడైనా సహదేవుడు అవమానింపబడి సిగ్గుతో నడిచి వెడుతుండగా అతని ముఖాన్ని ఎవరైనా చూశారో వాళ్ళకి కీడు కలుగుతుంది. కీడు కలగకూడదని హస్తినాపురవాసులకి సహదేవుడు తల వంచుకున్నాడు. అంటే వాళ్ళు ఎంతటి ధర్మాత్ములంటే వాళ్ళు అవమానమును పొంది కష్టపడ్డారో వాళ్ళ ముఖాలు చాలు కాల్చేస్తాయి లోకాలని. అలా వెడుతున్నారయ్యా. ఇక వాళ్ళు రేపు కోపంతో 13 ఏళ్ల తర్వాత 14వ ఏట ఆయుధాలు పట్టుకుంటారు. నీ బతుకేమిటి ఆలోచించుకో. అది విదురుని యొక్క హృదయం. అలా వెడుతున్నారు. ధౌమ్యుడు పురోహితుడు ముందు వెడుతూ రుద్రమంత్రాల్ని యమమంత్రాల్ని సామం చేస్తూ వెడుతున్నాడు. ఎందుకని? రాబోయేటటువంటి కాలంలో పిండాలు పెట్టడానికి, ధర్మోదకాలు వదలడానికి ఇన్ని లక్షల మంది కౌరవులు నిహతులైపోతారు, ధార్తరాష్ట్రులు. ఇంత సైన్యం చచ్చిపోతుంది. అప్పుడు ఈ మంత్రాలతోనే పెట్టుకుంటాడు ధర్మోదకాన్ని, పిండాల్ని అని చెప్పడానికి ఆ మంత్రాన్ని సామగానం చేస్తూ ధౌమ్యుడు ఎడుతున్నాడు. ద్రౌపదీదేవి ఎలా వెళ్ళిందో తెలుసా? తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేశయై తొడరుచు దుఃఖభావమున ద్రౌపది వోయ మహాహవంబునన్ బడిన నిజేశమిత్ర సుతబంధు జనంబుల శోకవేదనంగడుకొని ఎట్ల ఏగుదురు కౌరవ భూమిని అవ్విధంబునన్ కౌరవ భామినులవ్విధంబునన్. ద్రౌపదీదేవి జుత్తు విరబోసుకుని ప్రతిజ్ఞ చేసింది, దుశ్శాసనుడి నెత్తురుతో తడిపితే తప్ప మళ్ళీ ముడి వేసుకోనని. అందుకుని జుత్తు విరబోసుకుని, ఆడదాని జుత్తు చివర కానీ చల్లుకుని ఉన్నదా అమంగళం, ముడి వేసి ఉండాలి. చల్లుకున్న జుత్తుతో కనపడిందా మళ్ళీ వెనక్కి వెళ్ళి వెళ్ళాలి. అంత అమంగళకరమైన దర్శనం. జుత్తు చల్లుకుని ఉంది ద్రౌపదీదేవి, ముడి వేసుకోలేదు. ముడి వేసుకోకుండా ఒక్క వస్త్రం కట్టుకుంది. తడిసినటువంటి బట్ట కట్టుకుని వెడుతోంది. అలా తడి బట్టతో ఒంటి వస్త్రంతో జుత్తు విరబోసుకుని ఆడది ఎప్పుడు నడుస్తుందో తెలుసా? చాలామంది బంధువులు మరణిస్తే ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆడది అలా నడుస్తుంది, ముడి విప్పేసి. జుత్తు ముడి విప్పి తడిసిన ఏకవస్త్రంతో ద్రౌపదీదేవి కన్నుల నీరు కారుతుండగా నడిచి వెడుతోంది. ఆవిడ సంకల్పం ఏమిటో తెలుసా? నేను ఎలా నడిచి వెళ్ళిపోతున్నానో అలా హస్తినాపురంలో ఉన్నటువంటి ధార్తరాష్ట్రులు సైనికుల యొక్క భార్యలందరూ 14వ సంవత్సరంలో కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత తమ భర్తలందరూ చచ్చిపోయారన్న వార్త విని ధర్మోదకాలు ఇవ్వడానికి శ్మశానానికి లాగే నడవాలి ఏడుస్తూ.
అని వాళ్ళకందరికీ అమంగళం కల్పించడం కోసమని బాధపడుతున్న హృదయంతో ద్రౌపది వెళ్ళింది. చాలదా నీ కొడుకులకి పట్టబోయే అమంగళం? ధృతరాష్ట్ర మహారాజా ఇలా వెళ్ళారు, ఇంకా చెప్పమంటావా? అయ్య బాబోయ్, వద్దు వద్దు వద్దు, ఇక చెప్పకు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, వగవనీటికి ఇంకనైనను వారలం పిలిపించి ఈ జగతి నెప్పటి ఎట్ల ఏలుచు సంతసంబులనుండగా జగదీశ్వర పంపు వంచెన చన్ని అన్యుల సంపదల్ మిగిలి చేకొన ఇట్లు చేసిన నెత్తురే మది నుత్తముల్. ఇప్పటికైనా నా మాట విను, కబురు చెయ్యి, పాండవుల్ని పిలు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, ఏలుకొమ్మను, ప్రశాంతంగా ఉండమను, హాయిగా, ఏమీ ఇబ్బంది ఉండదు. నా మాట విన్నావా నీ కొడుకులు సంతోషంగా ఉంటారు, నా మాట వినకపోయావా ఇబ్బంది కలుగుతుంది, అందుకు నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. ఆయన గొణిగాడు. కడుపున పుట్టిన పెద్ద కొడుకు వచ్చిన రాజ్యాన్ని తీసేసి తమ్ముడు కొడుకుల్ని పిలిచి ఇవ్వడానికి నేను వెర్రివాడినా? నువ్వన్నీ ఇలాంటి మాటలే చెప్తావు అన్నాడు. ఎవడి కర్మ వాడిది, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాల్ని అనుభవించవద్దా? అందుకని ధృతరాష్ట్రుడు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడంటూ నన్నయ్య గారు సభాపర్వాన్ని పూర్తి చేశారు. కాబట్టి సభాపర్వాన్ని పూర్తి చేసేటప్పుడు పాండవులు అరణ్యవాసానికి ద్రౌపదీదేవితో ధౌమ్యుడితో బ్రాహ్మణ సమూహములతో కలిసి వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర పూర్తవుతుంది. కానీ పాండవులు రాజ్యాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయడం మంగళప్రదమా అంటే మంగళప్రదమే. అన్నిటికన్నా మంగళం ఏమిటో తెలుసా? ధర్మ సంస్థాపనయే మంగళం, ధర్మం గెలవడమే మంగళం. మీకు నేను ఎంత నోరు కొట్టుకుని చెప్పాను, పాండవుల ధర్మం గెలిచింది బయలుదేరడంలో అని చెప్పానా? వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. విదురుడు చెప్పేశాడుగా, వాళ్ళలా వెళ్ళడమే ధార్తరాష్ట్రులకు అమంగళం, ధార్తరాష్ట్రులకు అమంగళమే పాండవులకు మంగళం. అంటే పాండవులు రాబోయే రోజుల్లో రాజ్యాన్ని పొందబోతున్నారు, అద్భుతమైనటువంటి స్థితిని పొందబోతున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది, ధర్మ సంస్థాపన జరుగుతుంది, కృష్ణ భగవానుడి యొక్క అవతార ప్రయోజనం పూర్తవుతుంది. అది అంతర్లీనమైన సందేశం కనుక సభాపర్వము మంగళవాక్కుతో పూర్తయినట్లే. అలా లేదని అనుకోకుండా ఒకసారి మళ్ళీ ప్రకటనంగా నేను ఆ మంగళవాక్కు పలికాను. ఇవాళ సభాపర్వం పూర్తి చేశాం. రేపటి రోజు నుంచి ఆరణ్య పర్వం మొదలవుతుంది. ఆరణ్య పర్వంలో అందున అదృష్టం ఏమిటంటే రేపటి రోజున ఆదివారం నాడు సూర్య భగవానుండి ధర్మరాజు స్తుతి చేస్తే అక్షయ పాత్ర పుచ్చుకున్నటువంటి వైభవోపేతమైనటువంటి ఘట్టం రేపు వస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆరణ్య పర్వాన్ని ప్రారంభం చేస్తాను. కృష్ణ భగవానుని అనుగ్రహంతో ఆ పర్వాన్ని కూడా పూర్తి చేసి నన్ను అనుగ్రహించమని కృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.